ఈ సెషన్లో మనం విండోస్ 8లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. మరి విండోస్ 8కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్. మరి ఇక్కడ ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని స్టార్ట్ స్క్రీన్లో ఒక యాప్ లాగా ఇవ్వడం జరిగింది. అట్లనే డెస్క్టాప్లో కూడా మీకు ఇవ్వడం జరిగింది. డెస్క్టాప్ స్క్రీన్లో ఒక ఐకాన్ లాగా ఇవ్వడం జరిగింది టాస్క్ బార్లో. మరి దానికి దీనికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది. స్టార్ట్ స్క్రీన్ యాప్ మనం యూజ్ చేద్దాం. డెస్క్టాప్ వర్షన్లో అయితే ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే మీరు ప్రీవియస్ వెబ్ బ్రౌజింగ్ ఎలా చేస్తున్నారో ఐఈలో అలానే ఉంటుంది. మరి ఎనీవే ఇక్కడ యాప్ లాగా ఇచ్చిన ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. మరి స్టార్ట్ స్క్రీన్లో మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ యాప్ని క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్ msn.com ఇక్కడ అడ్రస్ బార్లో ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఫ్రీక్వెంట్గా మీరు వాడిన ఈ యొక్క డిఫరెంట్ సైట్స్ అడ్రస్లన్నీ కూడా వస్తాయి, సజెషన్స్ అన్నమాట. మీరు మీ యొక్క వెబ్సైట్ని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ edusoft4u.com ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ అని ఇవ్వచ్చు. బ్యాక్కి వెళ్ళాలి అనుకుంటే బ్యాక్ ఐకాన్ ప్రెస్ చేయొచ్చు. ఈ యొక్క వెబ్సైట్ని పిన్ చేయాలి అనుకుంటే స్టార్ట్ స్క్రీన్కి ఇట్లా పిన్ చేయొచ్చు. మరి సైట్ ఓపెన్ కావడం జరిగింది. మరి స్క్రీన్ మీద ఎక్కడ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసినా మీకు ఇట్లా న్యూ ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ న్యూ ట్యాబ్లో మీరు మళ్ళీ వేరే అడ్రస్ని టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ yahoomail.com. మరి ఇక్కడ ప్రీవియస్గా ఓపెన్ చేసిన వెబ్సైట్ ఉంది. రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ యొక్క న్యూ ట్యాబ్లో మనకి ఈ యొక్క yahoomail.com ఇటు ఓపెన్ అవుతుంది. మరి రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ రీఫ్రెష్ ఐకాన్ ఉంది. అట్లనే దీన్ని పిన్ సైట్ అన్నామంటే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ స్క్రీన్కి పిన్ అవుతుంది. పిన్ టు స్టార్ట్, యాడ్ టు ఫేవరెట్స్ రెండు ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. పిన్ టు స్టార్ట్ అంటే స్టార్ట్ స్క్రీన్కి వస్తుంది, లేదంటే ఫ్రీక్వెంట్గా మీరు వాడే వెబ్సైట్ అయితే యాడ్ టు ఫేవరెట్స్ అంటే ఇది ఫేవరెట్ వెబ్సైట్స్లోకి వెళ్తుందన్నమాట.
అట్లనే మీరు ఈ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఆప్షన్స్ ద్వారా మీరు ఈ యొక్క బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం, ఓకే, అంటే ప్రీవియస్ ఈ యొక్క అడ్రస్లు అవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇట్లా క్లియర్ పర్మిషన్స్, ఇట్లా రకరకాల బటన్స్ ఉన్నాయి. అట్లనే సైట్ని జూమ్ చేయడం, ఇట్లా డైరెక్ట్గా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇంటర్నెట్ ఆప్షన్స్ తీసుకొని వాటిని మేనేజ్ చేయొచ్చు. ఇక ట్యాబ్ టూల్స్ అనే బటన్ కూడా ఉంది. క్లోజ్ ట్యాబ్స్ అంటే ఆ ట్యాబ్స్ క్లోజ్ కావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇట్లా కూడా మీరు ఆ యొక్క ట్యాబ్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మీరు ఒక యాప్ లాగా వాడుకునేదానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మీకు మామూలుగా ట్రెడిషనల్గా డెస్క్టాప్ స్క్రీన్లో ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది. ఇది మామూలు మీరు ప్రీవియస్ వర్షన్లో ఎలా వాడుతున్నారో అలానే ఉంటుందన్నమాట. ఇక్కడే మీరు ఫేవరెట్స్కి వీటికి యాడ్ చేసేదానికి ప్లస్ ఇక టూల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది మామూలుగా మీరు ప్రీవియస్ వర్షన్లో వాడినట్లుగా ఉంటుంది.